హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, దేవుడి వాక్యం చూద్దాం. ఈ సందర్భం అవకాశం దేవుడు మాకు ఇచ్చిన విధానం బట్టి గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా మరి దేవుడు మాకు ఇచ్చిన సమయం అవకాశం మీకు తెలుసు. వాక్యం మనం తెలుసుకున్న అనేక సత్యం ఏంటంటే మనందరి కోసం, మానవాళి కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ కుమారుడిగా ఉన్న ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చి, అవునా, కన్యక గర్భాన్ని ఆయన జన్మించి పాపం లేని వాడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి మానవులందరి కోసం కూడా తన విలువైన రక్తము చిందించడం ద్వారా ఈ రోజున అంటే మానవులో ఉన్న ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఒక రక్షణ మార్గం అనేది చూపించాడు ఈ రోజున. హల్లెలూయా. ఒక రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఇవాళ కనుకనండి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఈ విధంగా వచ్చి ఆయన బలి తన ప్రాణత్యాగం చేసి ఉండకపోతే ఈనాటికి కూడా మానవుడికి పాప క్షమాపణ దొరికేది. ఈనాటికి కూడా మనిషి నిత్యనాశనానికి నిత్యరాగమా మరి పాతాళానికి త్రోసివేయబడుతూ ఉండేవాడు. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మరి 300 కోట్ల పైచిలకు క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచ జనాభా దాదాపు 767 కోట్లు అయితే ఓన్లీ క్రైస్తవులు 300 పైచిలకు 320 కోట్లు అని చెప్తా ఉన్నారు సుమారుగా. ఇవాళ దేశవ్యాప్తంగా అంతమందిని ప్రభు ఆకర్షించారు ఈ రోజున. ఇవాళ ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకొని దేవునితో మనం తిరగలిగితే ఎందుకు వచ్చారు ఆయన ఊరిని ఆయన విమర్శించడం కాదు, కానీ లోకంలో చాలా మంది ఏమిటి అసలు ఆయన సంగతి అని కొంచెం లోతుగా ప్రభువుని గురించి తెలుసుకోగలిగితే, ప్రభువుని గురించి అవగాహన చేసుకోగలిగితే, కొంచెం మాటను అర్థం చేసుకోగలిగితే తప్పనిసరిగా అర్థం చేసుకున్నవారు రక్షించబడతారు. అర్థం చేసుకున్నవారు ప్రభువుని ఒప్పుకుంటారు. అర్థం చేసుకున్నవారు యేసులో ఉండగలుగుతారు. జీవితకాలం ప్రభువుని వెంబడించి రక్షణ మార్గంలో రేపొద్దున నిత్యరాజ్యానికి వారసులు అవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రోజున అందరూ తెలిసిన విషయమే, మరి అప్పగించబడి మనుషుల చేతికి ఆయన అప్పగించబడి మనందరి కోసం కూడా ఆయన ఏ పాపం చేయకపోయినా మానవుల పాపం కొరకు తాను పాపిగా మారి కదా, ఆయన ఏమైనా పాపం చేశారు కానీ తాను పాపిగా మారి రోజున సిలువలో మన కొరకే బలాయం అయిపోయాదన్న సంగతి మనం తెలుసుకొని ఇవాళ ఆయన సిలువలో కాచిన రక్తము, నా వాక్యం అది ఈరోజు ఆయన సిలువలో కాచిన రక్తము మనకి ఎన్ని లాభాలు కలుగు చేసిందో, మానవుడికి ఎంత వెసులుబాటు ఇచ్చిందో మనం ఒకసారి లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోవడమే కాదు ఆ విధంగా అనుసరించగలిగితే గొప్ప మేలు పొందుకోవడానికి అవకాశం. మొదటి అంశం ఏంటంటే మనం చదువుకున్నాం ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం అంట అమ్మా, అది లేకపోతే ఈ రోజున ఏ మానవుడికి శుద్ధి అనేది లేదంటే. చెప్పండి, ఏ మానవుడికి కూడా. చదవండి ఆ మాట ఒకసారి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, చూడండి, రక్తము చిందించబడకుండా కలగదని సామాన్యంగా చెప్పొచ్చు అంటే. హల్లెలూయా. చాలా గొప్ప విషయం. ఇవాళ మనమే కాదు, పరిశుద్ధ గ్రంథమే కాదు, లోకంలో చాలా రకాల మత గ్రంథాలు ఉంటాయి. అన్ని మత గ్రంథాలు కూడా చెప్తున్న ఒకే ఒక్క సత్యం ఏంటంటే లోకము యొక్క మానవుల యొక్క పాప పరిహారార్థం ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. ఈరోజు అన్ని మత గ్రంథాలు, వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, పరిశుద్ధ గ్రంథం చెప్పింది, ఖురాన్ చెప్పింది. సమస్త మత గ్రంథాలు కూడా లోకము యొక్క మనుషుల పాపము నుండి మనుషులు పరిహరించబడాలి అంటే ఒక వ్యక్తి రక్తం చిందించబడాలి. ఆ చిందించబడే వ్యక్తి యొక్క రక్తము పరిశుద్ధుడై ఉండాలని అన్ని మత గ్రంథాలు చెప్పినాయి ఈరోజు. హల్లెలూయా. నిజంగా మనం గమనించి ఆలోచన చేసి ఎవరయ్యా పరిశుద్ధుడా? మన ప్రభు అయిన జన్మలో కూడా పాపం లేనివాడు ఆయన. కన్యమరి గర్భాన్ని జన్మించేవాడు, జన్మలో కూడా పాపం లేనివాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోకి మరి ఆ విధంగా వచ్చిన వారు ఈ రోజున. కాబట్టి ఆయన జన్మలో పాపం లేదండి, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు, ఆయన బ్రతుకులో పాపం లేదు. ఈ రోజున మానవులందరి కోసం కూడా ఆ పరిశుద్ధ రక్తం చిందించబడింది. హల్లెలూయా. అంటే దేనికోసం అంటే ఇదంతా? రక్తం ఎందుకు చిందించబడింది? రక్తం ఎందుకు ఆయన చిందించాడు ఈ రోజున అంటే ఒకటే మాట, పాప క్షమాపణ కొరకు. చెప్పండి అందరూ, మరొకసారి అందరూ చెప్పండి, పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా. పాపాలు క్షమించబడాలి. మన పాపాలు ఏం చేయబడాలి? మన పాపాలు క్షమించబడాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు అందుకొరకే రక్తం చిందించారు. మనమేమి వాళ్ళు కష్టపడాల్సిన పని లేదు, మనమేమి వాళ్ళు కొడా దెబ్బలు తినాల్సిన పని లేదు, మనమేమి ములికిరీటాలు ధరించాల్సిన అవసరం లేదు, మనమేమి ఈ రోజున ఆ విధంగా ఆయన మోసినట్టుగా సిలువను మోయాల్సిన పని లేదు. వాళ్ళ ఇవన్నీ నా కొరకే నా ప్రభు చేశాడని నమ్మితే చాలండి. హల్లెలూయా. నా కొరకే నా ప్రభు ములకిరీటం ధరించారు,
నా కొరకే గొడవ దెబ్బలు తిన్నారు, నా కొరకే సిలువను మోసారు, నా కొరకే సిలువలో 3 మేకులు అయినా మరి కొట్టించుకున్నారు, నా కొరకే అని మనం నమ్మగలిగితే, నా కొరకే ప్రాణత్యాగం చేశాడని మనం నమ్మగలిగితే, ఇవాళ నిజంగా మనందరికి కూడా ఆ విలువలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. రెండో అంశం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చూడమ్మా, 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు చెప్పడం మనందరము కూడా నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నాం. హల్లెలూయా. 2 విషయాలు వచ్చినాయి మనకు వాక్యంలో. ఎవరి రక్తము ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో రక్తము కార్చడం ద్వారా, ఆయన మన కోసం ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా దయచేసి గమనించాలి. ఏం జరిగిందంటే నీతిమంతులముగా తీర్చబడుచున్నాం. ఈ రోజున మీరందరూ చెప్పాలి, మనంతటా మనం నీతి సంపాదించాలంటే మన వల్ల అయ్యే పని? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు చెప్పాడు, అవుద్దా? క్రొత్త నిబంధనలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా మనంతటా మనం నీతిమంతులు అవ్వాలంటే మానవుడు వల్ల అసాధ్యం, మానవుడు వల్ల కాదు. మరి మానవుడు వల్ల కానప్పుడు మరి ఏం చేయాలి? అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాను. హల్లెలూయా. మీకు తెలుసు వాక్యంలో అబ్రహాము చెప్పండి, దేవుణ్ణి నమ్మాడంటే నమ్మిన నమ్మకమే నీతిగా ఎంచబడిందని బైబిల్ సెలవిస్తాం. నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడి. ఎంత గొప్ప విషయం, దయచేసి గమనించండి. అందుకని నాడు వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా దయచేసి గమనించి అర్థం చేసుకోగలిగితే, వాళ్ళు యేసుక్రీస్తు సిలువలో కాచిన రక్తం దేని కొరకయ్యా అంటే, ఇందాక అని చెప్పాను, మన పాపముల క్షమాపణ కొరకు. రెండోది, ఎందుకు ఆయన రక్తం చిందించారు సిలువలో అయ్యా అంటే, మనం నీతిమంతులుగా, మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చడం కొరకు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. మూడో విషయం అక్కడే ఉంది, చక్కని మాట. నిశ్చయముగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుంచి రేపొద్దున లోకం మీదకి ఉగ్రత రాబోతుందండి. నమ్ముదామా? యేసు ప్రభు చెప్తున్నారు, లోకం మీదకి ఏం రాబోతా ఉంది? దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే వాళ్ళు యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు సిలువలో కాచే రక్తం నా కొరకని నమ్మి ఆయన విశ్వాసం ఉంచితేనే రేపొద్దున లోకం మీదకి వచ్చే ఉగ్రత నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. చాలా తేలికైన మాటలు చెప్తున్నాను, త్వరగా మీకు అర్థమయ్యేటట్టు. ఎందుకు ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చాలి? ఆయన సిలువలో రక్తం కార్చడం వలన ఇవాళ మానవులు ఆయన మనకు కలిగిన లాభాలు ఏమిటి? ఒకటి, పాప క్షమాపణ. రెండవది, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది, లోకం మీదకి వచ్చే ఉగ్రత నుంచి తప్పించబడతాం. మనంతా మనం తప్పించుకోగలమా? మన వల్ల అవుతా? మనకు తెలుసు ఉగ్రత ఎప్పుడు వస్తుందో. ఉగ్రత పంపించేది లేఖనాల వాక్యం ఉంది. రేపొద్దున లోకమంతటి మీదకి దేవుడు ఉగ్రత రాబోతున్నాడు, వాక్యం హెచ్చరిక చేస్తాం. ఉగ్రత వచ్చిన రోజున తన బిడ్డలేని మనల్ని ఆయన కాపాడుతాడు. ఎందుకని కాపాడుతాడు? మనం ఆయన విశ్వాసం ఉంచాం, మనం ఆయన నమ్ముకోం. అందుకని నమ్ముకోవడానికి నమ్ముకోవడానికి తేడా అప్పుడు తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే అంటారు. మార్క్స్ 16:16 అంటారు కదా, నమ్మువానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష కలుగుతుంది. ఉగ్రత అంటే శిక్షే, అవునా కాదు? ఉగ్రత అంటే ఏంటంటే శిక్ష. అందుకని ఈ రోజున జాగ్రత్త కలిగి మన జీవితాల్లో, మరి ఈ ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు నా కొరకే నా కొరకే నా కొరకే అని మనం నమ్మాలి. నా కొరకే లోకానికి వచ్చారు, నా కొరకే మరి సిలువలో మరి ఆ విధంగా రక్తం కాచారు, నా కొరకే ఆయన మరి సమాధిలో పాతి పెట్టబడ్డాడు, నా కొరకే తిరిగి మరణము పునరుద్ధానం తిరిగి ఆయన లేచారని మనం నమ్మగలిగితే అందుకన్నా ధన్యత ఉంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరి రక్త ప్రోక్షణ మన కొరకని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మరొక చక్కని మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, అబ్బబ్బా ఎంత బాగుంది మీకు. నేను చెప్తుంటేనే మీకు సగం వాక్యం అర్థమైపోవాలి, అవునా కాదా? ఇక నేను పెద్దగా వివరించాల్సిన పని కూడా లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో మానవుల కోసం కాచిన రక్తం. ఇవాళ యేసు ప్రభు యొక్క సిలువ రక్తాన్ని మనం నమ్మగలిగితే మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏర్పాటు ఏంటంటే, మనం ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, కానీ ఇవాళ ఆ సత్యాన్ని మనం నమ్మగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే ప్రభువుకు సమీపస్తులం అవుతున్నాం. హల్లెలూయా. దేవుడికే సమీపస్తులం అవుతున్నాం. చెప్పండి, దేవునికి ఏమవుతున్నాం? ఎవరి ద్వారా? ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము ద్వారా తిరిగి మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డాం. అసలు ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? వాళ్ళు దేవునికి దగ్గర చేర్చాడు యేసు ప్రభు వచ్చి.
అవునా కాదా? దైవ కుమారుడుగా ఉన్న యేసు ప్రభు లోకానికి వచ్చి మనుష్య కుమారుడుగా మాడి చేసింది ఏంటి అంటే తిరిగి మనల్ని దేవునికి దగ్గరగా చేశాడు. సమీపస్తులము, మీకు అర్థం అవుతుంది కదా. దూరస్తులం అంటే దూరం, సమీపస్తులం అంటే దగ్గర. ఇవాళ మనందరినీ దేవుడు ప్రభు ఏం చేశారు? తండ్రి అయిన దేవునికి దగ్గర చేశారు. ఈ మాట బాగుంది కదా. తండ్రి అయిన దేవునికి ఇవాళ ఇంతకన్నా మనం ఏం చెప్పాలి? ఇవాళ ఒక రకంగా ఇవాళ ప్రపంచానికి నన్ను అడిగితే, ఇవాళ పర్వదినం నన్ను అడిగితే అదేంటంటే యేసు ప్రభు చచ్చిపోతే పర్వదినం అంటారేంటయ్యా అంటే, అవును. అందుకని పెద్దలు ఏం పెట్టారంటే చెడు శుక్రవారం అని పెట్టలా, శుభ శుక్రవారం అని పెట్టారు. శుభం అని చనిపోయి ఉండకపోవచ్చు. చనిపోవడం శుభం ఏంటండి అంటే లోకానికి అర్థం కాకపోవచ్చు. నీకు నాకు అర్థం అవ్వాలి. దేవుని ప్రేమ అయితే మనకు అర్థం అవ్వాలి. వాక్యం నీకు అర్థమైతే అర్థం అవ్వాలి. ఎందుకు శుభమయ్యా అంటే ఆయన వచ్చి ఆ ప్రాణత్యాగం చేసి ఉండకపోతే వాళ్ళ మానవ ప్రపంచానికి శుభం జరిగేది కాదు. హల్లెలూయా. మానవ కోటి అందరికీ రోజున ఆయన నమ్మగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే, నా ప్రభు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఈ లోకానికి వచ్చి నిజమే నా కొరకు ఆయన ఒప్పుకోగలిగితే చాలు ఈ రోజున సమీపస్తులం అవుతున్నాం. ఇది శుభమా కాదు? శుభమే కదా. అందుకని వాళ్ళ ప్రభుకి మన కృతజ్ఞత చెప్పాలి, ప్రభువును మహింపరచాలి. నిజమే ప్రభు, ఎంతగా నాయన సమస్త ఆధిపత్యాన్ని, అధికారాన్ని, సమస్త గొప్పతనాన్ని, సమస్త మహిమను, సమస్తాన్ని విడిచిపెట్టిన ప్రభు ఈ లోకానికి రుక్తునుగా దిగి వచ్చిన ఆయన మా కొరకు ఎంత త్యాగం చేసావు ప్రభు అని దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. అందుకని యేసు ప్రభు చెప్పండి, సిలువలో కార్చిన చిందించిన రక్తము యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే లాభం ఏంటంటే దేవునికి సమీపస్తులం అవుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చక్కని విషయాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన, బాగా ఆలకించాలి, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను. యేసు ప్రభువుని ఎవరన్నా ఏదైనా చేశారా అంటే చేసిన మాట వాస్తవం, కానీ తను అప్పగించుకోకపోతే చేయటానికి అవకాశం ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు వదక సిద్ధమైన గొర్రెపిల్లను ఉంది బైబిల్లో. చెప్పండి, వదక సిద్ధమైన. ఇంకో చాటేమో లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చిన గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవటానికి దిగి వచ్చిన గొర్రెపిల్ల. అలాగే వదకు సిద్ధమైన గొర్రె. ఇప్పుడు యేసు ప్రభు తను తాను అప్పగించుకోవడానికి, తను తాను నలగొట్టుకోవడానికి ఇష్టమై వచ్చాడు కనుక వీళ్ళు బంధించారు, కానీ లేదా ఆయన బంధించడం అసాధ్యం. యేసు ప్రభువుని బంధించడం వల్ల అవుద్దా? నేను మొన్న ఈ మధ్య చెప్పాను, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. సమస్త సృష్టి మీద అధికారం కలిగినవాడు ఆయన. నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడు, చచ్చిపోయిన వాడిని సైతం లేపినవాడు. లాజరును చచ్చిపోయిన వాడిని లేపలా, 4 దినాలైన తర్వాత లేపినవాడు. తన ఇష్టం లేకుండా తన ప్రాణం ఇవ్వడం తీయగలడా? అందుకని మీరు చదివిన 7 మాటల్లో చివరి మాటలు ఏముందంటే తన ప్రాణమును విడిచాడని బైబిల్లో. చివరిగా ఆయన చేసిన 7వ పని ఏంటంటే తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకొని తన ప్రాణం విడిచాడంట. ప్రాణం విడవటానికి, ప్రాణం తీయడానికి చాలా తేడా. ప్రాణం ఎవడు తీయలేడండి. యేసు ప్రభు ప్రాణం ఎవడు తెస్తాడు? అందుకని మనం ఏమని సంబోధించాలంటే లోకము కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. ఇవాళ మానవ కొరకు కోసం తన ప్రాణాన్ని ఆయన పెట్టారు, అర్పించారు కనుక వాళ్ళ మనందరికీ పాపక్షమాపణ. హల్లెలూయా. అందుకని ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని యేసు క్రీస్తు వారు మన కొరకు చేసిన ఆ కార్యక్రమం ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన, చదవమ్మా, కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి మనందరం సేవించినట్లుగా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. యేసు క్రీస్తు ఎందుకొరకు రక్తం చెందించారు అంటే తిరిగి మనందరం ఇవ్వాలంటే మనందరం చూడండి, మనందరం కూడా మనస్సాక్షితో దేవుణ్ణి సేవించడానికి. ఏ సాక్షి? అందరూ చెప్పండి, ఏ సాక్షి? ఇవాళ దేవుడిని నమ్మిన కాడి నుంచి దేవుని పని చేయకుండా ఉండలేని పరిస్థితికి మనం వచ్చాం. ఈరోజు దేవుడిని ఆరాధించకుండా మేము ఉండలేము. పేతురు యోహాను అన్నారు కదా, మతాధికారులు పిలిచి వార్నింగ్ ఇస్తారన్నారు. పునరుద్ధారుడైన యేసును, సజీవుడై తిరిగిన మా ప్రభు యేసు క్రీస్తును మేము ప్రకటించకుండా ఉండలేమని ఏ విధంగా చెప్పారో ఇవాళ మనము కూడా దేవుణ్ణి సేవించకుండా ఉండగలవా? ఉండలేని స్థితిలో ఈరోజు మనం ఉండాలి. హల్లెలూయా. ఇవాళ నేను అంటాను, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేని పరిస్థితి. వాళ్ళ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ఏర్పాటు ఈరోజు మన జీవితాలు. దయచేసి గమనించాలి. అందుకనే దేని వల్ల కలిగిందంటే ప్రభు యేసు క్రీస్తు వారు కార్చిన
సిలువ రక్తం. చెప్పండి అందరూ, సిలువ రక్తం ద్వారా మనము తిరిగి దేవుని జీవితకాలం అంతా మనస్సాక్షిగా అంటే మనస్ఫూర్తిగా దేవుని సేవించే అవకాశం దొరికింది. హల్లెలూయా. నేను అంటాను, జీవితకాలం ఆయన దాకడం మన పోకడ జరగాలి. మనం ఆయన తప్ప ఎవరిని సేవించలేం. అవునా కదా? ఆయన తప్ప మనం ఎవరిని సేవించలేం, ఆరాధించలేం, గణపరచలేం. ఈ రోజున ఆ గొప్ప ఆధిక్యత మనకు కలిగింది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు దయచేసి చిన్న చిన్న విషయాలు చక్కగా అర్థమవుతాయని మీకు చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు సిలువలోకి వచ్చిన మన ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువలోకి వచ్చిన రక్తం వల్ల మనకు కలిగిన మరొక లాభం. ప్రకటన గ్రంథం 5:10. యోగ్యుడవు నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను ఆ రెండో మొక్క మీరు చెబుతారన్నమ్మ, గట్టి చెప్పరేంటండి. ఉపవాసాలు ఉన్నారనుకోండి, నిన్న నుంచి ఉన్నారేంటమ్మ ఉపవాసాలు ఇవాళగా. హల్లెలూయా. బాగా మళ్ళీ చెప్ప. అందుకనే ఆయా చూడండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి, ఆయా వంశములో నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి ప్రజలో నుంచి దేవుని కొరకు మనుషులను కొని. హల్లెలూయా. ఇవాళ యేసు ప్రభు అయిన మన ప్రభు యేసు క్రీస్తు వారు మనలను కొన్నాడు అంటారు. మీరేమంటారు? మనల్ని ఆయన ఏమిచ్చి కొన్నాడు అంతే వాక్యంలో ఉంది. తన రక్తం ఇచ్చి. మీరే చెప్పేస్తున్నారు సగం వాక్యం. అసలు వచ్చే సంవత్సరం మీ చేత ప్రసంగాలు కూడా చెప్పిస్తాను. హల్లెలూయా. కాబట్టి అమ్మ తన రక్తం ఇచ్చి మనందరం కూడా కొన్నాడు ఆయన. అందుకని మనము విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి మాట, విలువ పెట్టి. ఏంటి ఆయన పెట్టిన విలువ? రక్తమే పెట్టి రోజున రక్తము కన్నా విలువైంది ఏముందండి? దాంతో దేని పోలుస్తాం? దాని ఖరీదు కట్టగలమా? యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఖరీదు కట్టాలా? కట్టలేము, కట్టకూడదు. విలువ కట్టలేనిది అది. ప్రభు యేసుక్రీస్తు వారి రక్తము, సిలువలోకి వచ్చిన రక్తం. దాని ద్వారా మనకు కలిగింది విలువ ఏంటంటే ఈ రోజున మనందరినీ కూడా ఆ రక్తము చేత, విలువ చేత మనం కొన్నాడు ఈ రోజు. అందుకని విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. కొని ఏం చేశాడు? చదువు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని. హల్లెలూయా. దేవుని పని చేయండి, జీవితకాలం మీరు ఆరాధించండి పోండి అన్నాడు దేవుని రోజు. మనం కొని, మనం కొన్నాడు కనుక ఎవరు పని చేయాలి? మనం ఏదైనా కొనుక్కుంటే అది మన పని చేయాలా వద్దా? మనం ఏదైనా కొన్నాం అనుకోండి, అది మన పని చేయాలా? ఈ సెల్ ఫోన్ నేను కొనుక్కున్నా, నాకు ఉపయోగపడాలా? వాళ్ళు యేసు ప్రభు మనల్ని కొన్నాడు, మనం ఎవరికి ఉపయోగపడాలి? ఎప్పుడు దాకా? ఆయన దాకడ వరకు, మన పోకడ దాకా మనం దేవుని కొరకు ఉపయోగపడాలి. అందుకని ఒక రాజ్యముగాను దేవునికి మనము యాజకులుగా పనిచేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మజీవితాన్ని మనం కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకు తోడై ఉంటారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒక మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా కుడి చేతిలో హల్లెలూయా. ఒకసారి అది అట్ట ఉంచి 1వ అధ్యాయం 6వ వచనం చదువు. బ్రహ్మాండం ఉంది అక్కడ వాక్యం. వాళ్ళని ప్రేమించచ్చు. అది వెనకాల చదువుతాడు ఆయన, చదవని. మనల్ని ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములో కూడా కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకన్నా ధన్యత ఏం కావాలి? మనం ఏమన్నా కష్టపడాలా? త్యాగమంతా ఆయన చేశారు, కష్టమంతా ఆయన పడ్డాడు, ప్రయాసం అంతా ఆయన పడ్డాడు, దెబ్బలన్నా ఆయన తిన్నారు. అవునా కదా? అలా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు, నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తే చాలు. ఏ ఉద్దేశంతో మనల్ని దేవుడు కోరుకున్నాడో ఆ ఉద్దేశంతో జీవితకాలం అంతా ఆయన ఆరాధించే వారంగా, ఆయన స్తుతించే వారంగా, ఆయన గణపరిచే వారంగా, ఆయన మహింపరిచే వారంగా, అంతేకాకుండా నమ్మిన మనం అనేక మందికి సువార్త ప్రకటించే వారిగా ఉంటే సరిపోదు. హల్లెలూయా. ప్రకటించాలా వద్దా? అనేక మంది రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా మన వంతు మనం కష్టపడతాం. సదాకాలం మన ప్రభు మనకి. అందుకనే యేసు క్రీస్తు వారు రక్షణ మన కోసం సిలువలోకి వచ్చిన రక్తం ద్వారా మనకు కలిగిన లాభము, లోకము నుండి విమోచించబడ్డాం. ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం. ఈరోజు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం. 7:14.
నేను మహాశ్రమల నుండి వచ్చిన వారు చెప్పండి, గొర్రె పిల్లల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని వస్త్రములను తెలుపు చేసుకుని వారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు పొద్దునంటే పరలోకంలో జరిగే సంగతి నేను చెప్పి ముగిస్తాను. ఈ లోకంలో నమ్మకంగా జీవించి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నా కొరకే నా ప్రభు ఇలాంటి త్యాగం చేశాడని నమ్మి ఆయన జీవితకాలం విశ్వాసం ఉంచి ఆయన పనులు మనం బ్రతుకాలం అంతా కొనసాగలిగితే, ఎలుకల ఇబ్బందులు వచ్చిన దేవుని పాదాలు విడిచిపెట్టకూడదంటే ఆ ప్రకారం మనం కొనసాగించగలిగితే వాక్యంలో రాయబడిన చక్కని మాట, రేపొద్దున నిత్యరాజ్యంలో నిత్య జీవనం మనకు చోటుదొక్కుద్ది. అక్కడ అడుగుతారంట దోత, ఎవరి ఇళ్ళు అని అడిగితే దోత చెప్పుద్దంట, మహాశ్రమల నుండి వచ్చిన వారు, పైగా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్తంలో వస్త్రాలు ఏం చేశాం? మనం నమ్మింది అదేగా. వస్త్రములను ఉతుక్కున్న వారని దోత మన గురించి సాక్ష్యం చెప్పుద్దంట రేపు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా ధన్యత ఏం కావాలి? అంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలి ఈరోజు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక 8-9 విషయాలు నేను చెప్పాను కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా మన కొరకు సిలువలో కాల్చిన విలువైన రక్తము, అందుకనే భక్తుడు అన్నాడు పేతురు గారు, అమూల్యమైన రక్తం అంట, నిర్దోషమైన రక్తం అంట, నిష్కలంకమైన రక్తం అంట, పరిశుద్ధమైన రక్తం అంట. ఆ రక్తంలో మనం విమోచించబడ్డామని గుర్తుపెట్టుకొని ఆయన సాక్షులుగా మనం జీవిద్దాం. జీవితకాలం అంతా మన ప్రభు నెత్తిని పెట్టుకొని మోద్దాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి చిన్న ప్రార్థన చేస్తాం.